ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న మీడియా సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ప్రస్తుతం చేయదలుచుకున్న పత్రికలు రాసే వాళ్లకు ఏడవ తారీఖు నాడు పార్టీ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రికి చెప్పింది. 8వ తారీఖు నాడు మా నాయకుడు అసెంబ్లీలో చెప్పినాడు. 2008లోనే తెలుగుదేశం పార్టీ రెజల్యూషన్ పాస్ చేసి ప్రణబ్ ముఖర్జీకి పంపించినాం. 9వ తారీఖు నాడు ప్రకటన వచ్చింది. 10 తారీఖు నుండి సీమాంధ్ర లోపల ఉండే తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఉద్యమాన్ని బాట పట్టింది. 23 వరకు ఉద్యమం చేసి ఇది రివర్స్ అయ్యేంత వరకు ఆ ఉద్యమాన్ని కొనసాగించారు. పూర్తిగా ఐకమత్యంతో వాళ్ళు చేయగలిగినారు. అసలు మన లోపల మనకు ఏదో భేదాభిప్రాయాలు ఉన్నట్టు ఈ లీగ్ సృష్టించి తెలంగాణ తెలుగుదేశం అంటే ఉండేటువంటి కార్యకర్తల మధ్యన, నాయకుల మధ్యన విభేదాలు సృష్టించేటువంటి అసలు సిసలైన కోవట్లు ఎవరని చెప్పి నేను ఈ పత్రికల వారిని నేను కోరుతా ఉన్నాను. నాకెవరు తెలంగాణ రాజీనామాలు చేసేటప్పుడు అందరం కలిసి ఏకాభిప్రాయంతో రాజీనామాలు చేసినాం. జేఏసీలో చేరేటప్పుడు కూడా ఏకాభిప్రాయంతో మేము రాజీనామా అంటే జేఏసీలో చేయడం జరిగింది. అది కూడా ఏ చర్య తీసుకున్నా రాజీనామాలప్పుడు కూడా మా నాయకులతో మాట్లాడే చేసినాం. జేఏసీలో చేరేటప్పుడు కూడా మా నాయకులతో మాట్లాడే చేరినాం. తర్వాత శ్రీకృష్ణ కమిటీకి లెటర్ ఇచ్చేటప్పుడు కూడా మా నాయకుని చెప్పి ఒక కాపీ ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోయి మేము శ్రీకృష్ణ కమిటీకి మా యొక్క మెమరాండాన్ని ఇచ్చినాం. లేదో ఫోరం ఉద్యమాన్ని సొంతంగా చేపట్టలేదంటే ఒకవైపు జేఏసీలో ఉంటే ఉద్యమం చేస్తామని చెప్పని ఆ రోజు చెప్పినాం. కొన్ని దావాల ప్రత్యేకంగా కూడా చేసినారు. ఇదేదో మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాతలు రాపివేయడం సరైన విధానం కాదు. ఏదో కొంతమంది తెలంగాణ వ్యతిరేకులు రాపిస్తున్న రాతల మాదిరిగా స్పష్టమవుతా ఉన్నాయి. మనసా వాచా కర్మైన మేమందరం కూడా తెలంగాణ కట్టుబడి ఉన్నాం. సరే, కొంతమంది ఎవరికైనా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే జేఏసీలో చేరడం కానీ లేకపోతే అన్నిటి మీద కూడా మేము అందుబాటులోనే ఉన్నాం. దయచేసి మమ్మల్ని సంప్రదించండి, పర్సనల్గా సంప్రదించండి, ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.